ఈ పాత రాతి గోడలు చూస్తా అంటే తెలియని థ్రిల్ మొదలైంది కదా. ఇది మన కాకి బెస్సాగౌడ గారి కంచుకోట లాంటి ఇల్లు. ఈ 7 నిమిషాల వీడియోలో మిస్టరీ బావి, ఆ గోడల వెనకాల ఉన్న మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మీకు చూపించబోతున్నాను. ఒక్క ఫ్రేమ్ కూడా స్కిప్ చేయకండి. లోపల సీన్స్ చూస్తే రొమాలు నిక్కబడుచుకుంటాయి. అసలైన థ్రిల్ స్టార్ట్ చేద్దామా? హాయ్ నో, ఈరోజు మీకోసం వీడియో తీసుకొద్దామని పోతాడమ్మా. ఏడికి రంటారా? కర్ణాటక రాష్ట్రము కోలారు జిల్లా నా సమయ హరిపనాయకనపల్లి హల్లి అంటే ఏందో అక్కడ ఏముందిరా అంటారా? ఆడేదో కాకి బస్సేగౌడ గారి నివాసం అయితే ఉందంట. అది మనకు తెలిసి వారే మనకు తెలిసింది. ఇది మనం చూడకపోతే ఎట్లరా, మనం చూస్తే ఎట్లా? మా ఎన్నోళ్ళు మా ఎక్కువలు కానీ ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పేసి మదనపల్లి నుంచి అయితే ఎగేసుకొస్తున్నా. చాలా దగ్గరేనో మదనపల్లి నుంచి 45 కిలోమీటర్ల దూరం అంట. ఆడెట్లుంది, ఏం కథ, ఆ పేరు ఎట్లొచ్చింది, ఏమి అనేసి పోయి చూద్దాంనా. ఏదో కొద్దిగా తెలుసుకునే వాళ్ళకు ఆయన చంద్రగిరి కోటకి అప్పుడు యుద్ధం అప్పుడు ప్రత్యేక పాత్ర పోషించినట్టనా. చూద్దాం నాడు వేసి ఆ పురాతన గోడలు, పురాతన ఇల్లులు ఏమైనా ఉన్నాయా ఏమి అనేసి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లే ఈ వీడియో నచ్చే చిన్నగా ఒక లైక్ వేసుకున్నా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే జమ్మని వెళ్ళిపోదాంనా. ఆ ఊర్లోకి అయితే వచ్చేసినాంనా. చూడండి పురాతన గోడలు. నువ్వు లోపలికి పోయి అడిగేది వస్తుంది వీడియో తీసుకోవచ్చు అనేసి. పాప మా అక్కళ్ళు తీసుకోండి పా అని చెప్పిరే. పా ఎంత పెద్ద కోటలున్నా, పెద్ద గోడ కట్టేసి లోపల ఇంకా కాపురం ఉండారు నా వాళ్ళ వంశీకులే ఉండారంట. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇస్తున్నాం. నువ్వు మీరు కూడా వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నట్టున్నారనా, చెప్తానే తీసుకోండి పా అని చెప్పిరే. చూడండి ఎంతెంత పెద్ద గోడలు. అబ్బా చూడండి ఎంట్రన్స్లో వినాయకుని విగ్రహం మాదిరిగా బొమ్మ కూడా ఉందినా. ఇదేనా లోపల పాతపడ్డ ఇల్లు. బెస్సాగౌడ కోట అంటున్నా. చూడండి పాత బాయి, నీళ్ళు ఉండను ఇంకా దీంట్లోంచి ఎత్తుకొని నీళ్ళు అవుతాంటున్నా. చూడండి ఆయన నివసించిన ఇల్లు. వా చాలా పెద్ద కోట. నువ్వు చూడండి పాతకాలం కొట్టాలు గిటాలు ఇంత ఉన్నాయి. పైకి పోయి చూద్దాంనా. ఇట్లా ఈ దారింటి ఎక్కుదాము. అబ్బా అమ్మ, అబ్బా ఎంత పెద్ద కోటనా. చూడండి ఇట్లా పోయేసి రాతి కట్టడాలు నా పురాతన రాతి కట్టడాలు. ఎందుకంటే ఆ పక్క అంతా చూడండి నా ఇల్లులు. అది చూడండి నా ఈ పక్క కూడా. అబ్బా ఇదేనా ఊరంతా? ఇది నాలుగు పక్కల 4 ఇవి ఉన్నట్లయినా సింహద్వారాలు. ఆ ఇల్లు అయితే కొత్తది కట్టుకున్నారు. ఒక పాత ఇల్లు ఉండి ఆయన. ఆడొస్తాను చూడండి. నా అమ్మే చెప్పింది పాపము తీసుకోండి అప్ప వీడియోని. చూడండి ఆవులు కొట్టము అంతా భలే ఉండేది. నువ్వు చూడండి పా. మీరు ఎప్పుడన్నా ఈ పక్క వచ్చినప్పుడు వచ్చి చూసుకొని పోన్నా. కుక్కలు కూడా ఉన్నాయి సమయం. ఇప్పుడు ఎవరు ఉంటారు మా ఇక్కడ? చూడండి చోడేశ్వరి గుడి దగ్గర నుంచి మామూలుగా ఇక్కడికి ఇచ్చేస్తారంట. ఇది దసరా పండక్కి మొత్తం ఫుల్ డెకరేషన్ చేసి కాకులకి అన్నాలు పెట్టే ప్లేసు అదంతా ఇచ్చేస్తారంట. బయటకు తీస్తారంట. ఇప్పుడైతే తీరంట.
చూడండి కోళ్ళ కొట్టము, చిన్న కొట్టము కోళ్ళది. ఒక పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయినా పోలే మాట చూడన్నా దీని మాదిరిగా. అబ్బా మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ పక్క వచ్చి వీడియో తీసుకున్నా. ఈ వీడియో వస్తే చిన్న ఒక లైక్ వేసుకోండు. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు నమస్కారం. మీరు ఆ కోట ఒకటే అనుభూతి కాదన్నా మీకు. ఇక్కడికి వస్తే కన్నా పెద్ద పెద్ద బండల సందుల్లో మనకి గొర్రెలు మేపే ఇది కూడా ఒకటి ఉందినా. అంత గొర్రెలకి ఎంత బాగా బందలతోటి మాదిరి కట్టుకున్నారు. కొట్టము, గొర్రెలు కట్టి కొట్టము. చూడన్నా 2 రాగి చెట్లు. అంతా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా ఏం చేసేది. కోతులు చూడండి శరవేగంగా వస్తుంటాయి. అదర్ టైం పోస్తాయి ఏమో. రాగి చెట్టు కాదు ఇది మర్రి చెట్టు అంట. మా ఫ్రెండ్ మనోభావాలు దెబ్బతిని వేసినాయి. ఈ పక్కనే రాగి చెట్టు ఉంటే అది కూడా రాగి చెట్టు ఏమో అనుకుంటే ఇది మర్రి చెట్టు అంట. మనోభావాలు దెబ్బతి కూడా నా ఎవరివే. అబ్బా చూడండి అంత గుండ్లు గిన్నెలేను. వచ్చినప్పుడు ఈ పక్క కూడా ఒక అనుభూతిని పొందుకున్నా రిచ్గా. ఆహా ఎండింగ్ ఇచ్చేసింటున్నా. మళ్ళీ ఇది కనపడేలకు అర్రే ఇది కూడా చూపిద్దాం మా ఇంటి మా ఎక్కువలకు కానీ అని చెప్పేసి రిచ్గా అయితే చూపిస్తానన్నా. ఇది రూట్ వచ్చేసి మదనపల్లి నుంచి అయితే రామసముద్రంలో దూరి ములబాగల్ రోడ్డుకు పోతే కన్నా ములబాగల్ 10 కిలోమీటర్లు ఇది ఉంటుందా. దాని దగ్గర నుంచి ఇది రైట్కి తీసుకోవాలా. అది కూడా చూపిస్తాను పోయేటప్పుడు. ఇది వచ్చేసి ములబాగల్ రోడ్నా. ఇది వచ్చి రామసముద్రం రోడ్డు. రామసముద్రం నుంచి వస్తే రైట్కు తిరగల్లా, ములబాగల్ నుంచి వస్తే లెఫ్ట్కి తిరగల్లా. ఇదేనా ఎంట్రన్స్. చూడండి ఈడ పెద్ద పెద్ద గోడలు కనపడతాయినా. మా ఎక్కువలు కానీ ఎప్పుడైనా పిలుచుకొని రండు. బాగుంది తిరిగే ప్లేసే. అన్నం గిన్నం కట్టుకొని వచ్చుకోండి ప్రశాంతంగా. పక్క బండ మీద కూర్చొని తినేసి మళ్ళీ అటు నుంచి అయితే బయలుదేరేసాను. ఇంకా సెలవు. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తున్నా. నమస్కారం.